మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారం కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన దివ్య గుణంబులు, దినక్రమాన దివ్య గుణంబులు దేవుడే ఇచ్చుచుండును, దేవుడే ఇచ్చుచుండును. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. అందరము చప్పట్లు కొడుతూ ప్రభును ఘనపరిచి మహిమపరచుదుము గాక. పనులు జరుగుటలేదని అనుకొనవద్దు అనవద్దు, పనులు జరుగుటలేదని అనుకొనవద్దు అనవద్దు. మనమిద్దరము నందరమున, మనమిద్దరము నందరమున, పనిలో నుండగ ఫలమేట్లుండదు, పనిలో నుండగ ఫలమేట్లుండదు. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారం కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. నీ చేత మంచి పనులెన్నో నేను చేయించుచున్నాను, నీ చేత మంచి పనులెన్నో నేను చేయించుచున్నాను. ఈ చిత్రము నీకేమియో తెలియదు, ఈ చిత్రము నీకేమియో తెలియదు. ఇప్పుడే గంతులు వేయగలవు, ఇప్పుడే గంతులు వేయగలవు. మనో విచారం కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన దివ్య గుణంబులు, దినక్రమాన దివ్య గుణంబులు దేవుడే ఇచ్చుచుండును, దేవుడే ఇచ్చుచుండును. మనో విచారం కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారం కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ
గ్రంథములో నుండి నిర్గమ కాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమ కాండము 39వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమ కాండము 39వ అధ్యాయము 43వ వాక్యాన్ని చదువుకుందాం. చదవన్నా. ఓకే, దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దీవించి మనకందరికీ వడ్డించును కాక. దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన లేఖన భాగానికి అంశం ఏమని పెట్టబడడం జరిగిందంటే, అప్పగించిన పని చక్కగా చేస్తే దీవించబడతావు లేదా ఆశీర్వదించబడతావు. అందరూ కలిసి ఒకసారి నాతో చెప్పండి. అప్పగించిన పని చక్కగా చేస్తే దీవించబడతావు. ఓకే, గుర్తుందిగా. ఇది దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారానికి మన యొక్క అంశము గనక ఈ అంశాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అప్పగించిన పనిని చక్కగా కొనసాగిస్తే, వంకరిగా టుంకరిగా లోపము లేకుండా దాన్ని జరిగిస్తే దీవించబడతామని మనం అంశము చెప్పుకున్నాం. చదువుబడిన వాక్యము కూడా అదే మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగము నిర్గమ కాండములో 39వ అధ్యాయములో 43వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 43వ వాక్యములో దేవుని బిడ్డలారా, మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఎండిరి, అలాగుననే చేసి ఎండిరి గనుక మోషే వారిని దీవించెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్య భాగములో దైవజనుడైన మోషే గారు, దేవుని బిడ్డలారా, దేవుని మనిషి అయిన మోషే గారు, ఇంకా దేవుడు మోషేను అధికారిగా గాను, మోషేను దేవుడు విమోచకుని గాను ఏం చేశాడు? ఎన్నుకొని ఐగుప్తు దేశానికి పంపాడు. మోషే, దేవుని బిడ్డలారా, మనలాంటి సామాన్యమైన తండ్రి, సామాన్యమైన దేవుని బిడ్డలారా, మనుషుడు కాడు. అతడు దేవుని యొక్క బలమైన ఆత్మ అభిషేకము కలిగినవాడు. ఇట్టి దైవజనుడైన మోషే, దేవుని బిడ్డలారా,
దీవించినట్లుగా దైవజనుడైన మోషే ఆశీర్వదించినట్లుగా వాక్యాన్ని మనం ఏం చేసామంటే చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, కొందరు దీవిస్తే దీవించబడతారు, కొందరు శపిస్తే ఏమవుతారు? శపించబడతారు. ఇది వాస్తవం. ఇది వాక్యం మనతో మాట్లాడుతుంది, నా సొంత మాటలు కాదు. దేవుని బిడ్డలారా, ఈ మోషే గారు, దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో దీవించినట్లు ఉంది కదా. ఏముంది? దీవించినట్లు ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ కాక మోషే గారు పరిశుద్ధ గ్రంథములో మనము పరిచి చూస్తే, పరిశుద్ధ గ్రంథములో తనిఖీ చూస్తే, దేవుని బిడ్డలారా, 3 చోట్ల అతడు దీవించినట్లుగా, 3 చోట్ల అతడు ఆశీర్వదించినట్లుగా, 3 చోట్ల హెచ్చించినట్లుగా ఉంటుంది. అయితే అందరినీ కాదు, ఒక్కొక్క చోట ఒకటి చూస్తూ, తన కళ్ళతో చూస్తూ అతడు ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఇది మీకు వినటానికి ఒకవేళ సులువైన శైలిలో ఉండొచ్చు, కానీ ఈ మాటలు, దేవుని బిడ్డలారా, మనం వింటుంటే మన బ్రతుకుల్లో కూడా, మన జీవిత విధానంలో కూడా మనం కూడా ఆశీర్వదించబడాలి అన్న ఆశ, కోరిక, తృష్ణ మనలో తన్నుకొని వస్తుంది. చప్పట్లు కొట్టి అందరం ప్రభును ఘన పరచుదము గాక. ఎన్నిసార్లు దీవించాడని చెప్పాను? ఎన్నిసార్లు చెప్పాను? 3 సార్లు దీవించాడని చెప్పాను కదా. అయితే 3 సార్లు దీవించినట్లు చెబితే, ఇప్పుడు మనం ఇక్కడ చదువుకునేది ఒకటే కదా. 3 చదువుకున్నాం ఇక్కడనే కాదు. ఇక్కడ చదువుకునేది ఒకటే. గట్టిగా చెప్పండి, అవునా కదా? ఇక్కడ చదువుకునేది ఒకటే. ఇంకొక చోట ఏం చేశాడో తెలుసా? ప్రజలు మోషే చెప్పాడు ప్రజలకు వెళ్ళి, మీరేం చేయాలంటే బలి అర్పించండి. మీరేం చేయాలా? బలి అర్పించండి. బలి అర్పించమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, వారు మోషే చెప్పినట్లుగా వారు బలి అర్పించారు. మోషే చెప్పినట్లుగా వారు త్యాగం చేశారు. మోషే చెప్పినట్లుగా వారు సమర్పణ చేశారు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే వారిని ఆశీర్వదించాడు మోషే గారు. స్తోత్ర. ఇక కన్నులు మూతపడుతూ పోతూ పరలోకానికి వెళ్ళిపోతూ ఆయనకు ప్రేరేపణ కలిగింది. అమ్మా, ఆయనకేం కలిగింది? ప్రేరేపణ కలిగింది. గోత్రాలను దీవించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, ఇక చివరి దశలో దేవుని బిడ్డలారా, ఎవరిని? ఒక్కొక్క గోత్రాన్ని దీవించడం, ఆశీర్వదించడం మొదలుపెట్టారు మోషే గారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యం భూమి మీద. మోషే గారు ఈ విధంగా బలి అర్పించినప్పుడు ప్రజలను ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, చివరి దశలో తాను ఈ లోకాన్ని దాటుకొని వెళ్ళిపోతాడు. మరల ఇంకా మనుషులకు మోషే గారు అసలు కనబడడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, వారిని గోత్రాల చొప్పున ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఇట్లా బైబిల్లో దైవజనుడైన మోషే, దేవుని బిడ్డలారా, 3 సార్లు
దీవించినట్లుగా, 3 సార్లు వాళ్ళను హెచ్చించినట్లుగా, 3 సార్లు వాళ్ళను బ్లెస్సింగ్ చేసినట్లుగా, వాళ్ళను 3 సార్లు దేవుని బిడ్డలారా ఒక మంచి స్థితిలో వాళ్ళు ఉండాలని ఆత్మపూర్ణుడై వాళ్ళని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, అయితే ఈ చదువుబడిన వాక్యములో దేవుని బిడ్డలారా ఓసారి మీరు జాగ్రత్తగా చూడండి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఎండిరి. అలాగునని చేసి ఎండిరి గనక మోషే వారిని దీవించెను. దేవుని బిడ్డలారా, సంఘ కాపరి, సంఘములున్న యవనస్తులను దీవించాలంటే, సంఘ సేవకురాలు స్త్రీలను దీవించాలంటే, యవనస్తురాలను దీవించాలంటే, పెద్దలను దీవించాలంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మాకు ఏదైతే చెబుతాడో, మేము మీకు ఏదైతే చెబుతామో దేవుని బిడ్డలారా, అది సక్రమంగా దాన్ని కరెక్ట్గా మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే సేవకుని ద్వారా దీవించడం మొదలు పెడతాడు. సేవకుని ద్వారా ఏం చేస్తాడు? దీవించడం మొదలు పెడతాడు. నాకు దేవుని బిడ్డలారా చాలా కాలం క్రితము ఒక కళ వచ్చింది. వచ్చిన కళ ఏంటంటే దేవుని బిడ్డలారా, అప్పుడు మందిరము ఈ వైపు ఉంది, వాకిలి ఇక్కడ ఉంది, నేను ఇక్కడ పనుకున్నాను. ఇక్కడ పనుకుంటే దేవుని బిడ్డలారా ఏకులు లేచాను, 3 గంటలకు లేచి ప్రార్థన చేసి దేవుని బిడ్డలారా ఇక పగులు నిద్ర వస్తుంది, పనుకున్నాను. ఆ మంచి కళ వచ్చింది. ఆ తెల్లని బట్టలు ఇట్లా ధరించుకొని మన జాన్స్తున్నమయ్యేలాగా బైబుల్ పట్టుకొని వస్తున్నాడు. ఆడ రోడ్డు దిగాడు, వస్తున్నాడు. సాయిగారు వస్తున్నారని నేను రాండయ్యా ఇంట్లోకి రాండయ్యా అని ఇంట్లోకి తీసుకుపోయి, అయ్యా ఇంట్లో 10వ భాగం డబ్బులు ఉన్నాయ్యా, 10వ భాగం ఉన్నాయి, మీరు తీసుకొని పోవాలి అని చెప్పి నేను బీరువా కాడికి పోయి డబ్బులు తీస్తున్నాను. దేవుని బిడ్డలారా, అప్పుడు డబ్బులు తీస్తుంటే పక్క నుండి అయ్యగారులాగా ఉండి అంటున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పాడు. ఇంకంతే, చప్పట్లు కొడదామా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి. నాకు ఈ ప్రసంగం తయారు చేస్తున్నప్పుడు ఆ కళ నాకు జ్ఞాపకం వచ్చింది. దేవుని బిడ్డలారా, మీరున్న ఈరోజు దేవుని బిడ్డలారా ఈ కోణములో ఇట్లా చెప్తే అర్థమవుతుందని నేను ఇట్లనే చెప్తున్నాను. గట్టిగా కేకలతోనూ చెప్పకుండా చెప్తున్నాను. తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మీరు వినండి. దేవుని బిడ్డలారా, మోషే ఆ పని అంతయు చూచినప్పుడు, చూశారా? మోషే ఆ పని అంతయు చూచినప్పుడు దేవుడు ఆజ్ఞాపించినట్లే ఆ పనిని ఏం చేశారు? చేశారు. ఈయన చూశాడు, దీవించాడు. దేవుని బిడ్డలారా, మోషే 40 దినాలు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు? మీరు చెప్పండి, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడు? ఒకసారి, 2 సార్లు? 2 సార్లు ఉన్నాడు కదా. 2 సార్లు ఉన్నాడు కదా దేవుని బిడ్డలారా. 2 సార్లు 40 పగళ్ళు 40 రాత్రులు, 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఇట్లా మోషే గారు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉంటే దేవుని బిడ్డలారా, ఆ మొదటిసారి, రెండోసారి కాదు, ఎప్పుడు మొదటిసారి
40 రాత్రులు 40 పగలు ఉపవాసము ఉన్నాడు. ఉండి మోషే గారు సీనాయి కొండని ఎక్కిపోయాడు. ఏ కొండ ఎక్కిపోయాడు? సీనాయి కొండని ఎక్కిపోతే దేవుని బిడ్డలారా, ఆ కొండ మీదకి దేవుడు కూడా దిగివచ్చాడు. దేవుడు దిగివచ్చి ఈ మోషకు ఏం చేశాడంటే దేవుని బిడ్డలారా చూపిస్తున్నాడు, ఇట్లా క్లియర్గా చూపిస్తున్నాడు మోషకు. మోషే దా ప్రత్యక్ష గుడారం ఇట్లా ఉండాలి, ప్రత్యక్ష గుడారం ఇట్లా ఉండాలి, బల్ల ఇట్లా ఉండాలి, దీపవృక్షం ఇట్లా ఉండాలి, గంగాలం ఇట్లా ఉండాలి. ఇట్లా ప్రతిది కూడా దేవుని పనికి సంబంధించినవన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, దేవుడు అన్నీ కూడా మోషేకు చూపించాడు, కొండ మీద చూపించాడు. 40 రాత్రులు 40 పగళ్ళుంటే దేవుని పనికి సంబంధించిన ఈ ఉపకరణములన్నీ కూడా దేవుడు మోషేకి ఏం చేశాడు? చూపించాడు. మోషేకు చూపించినటివి దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే పనిలో నైపుణ్యత కలిగిన వారికి పనిని అప్పగించాడు. అప్పగించినప్పుడు దేవుని బిడ్డలారా ఆ పనిని అదే చక్కగా వాళ్ళు చేశారు. సేవకుడు ఏదైనా చెబితే, సేవకురాలు ఏదైనా చెబితే దేవుని బిడ్డలారా ఒక చెవున విని ఒక చెవున వినకుండా పోయేతోళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా మొన్న రత్నమ్మక్క అంటుంది అన్నతోని, పాస్టర్ అయ్యా మన కాడికి చిన్నోడే భర్తతో అంటుంది, కానీ అయ్య అంటే మనకిద్దరికి భయమే. మరి శేఖర్ అన్న కూడా అంటున్నాడు, అన్న అయ్యా నువ్వంటే నాకు ఒక భయం అయ్యా. ఇప్పుడు ఎందుకు అంటే అది దేవుని బిడ్డలారా సేవకుడు అంటే ఆయన ఒక దైవ జనుడు, ఆయన దేవుని యొక్క మనిషి. ఆయన దుఃఖపన్నా బాధపన్నా మనకేమి కలుగుతుంది, ఒక భయం ఉంటుంది. మోషేకు దేవుని బిడ్డలారా దేవుడు సీనాయి కొండ మీద ఆ విధంగా చూపించాడు. చూపించినది వచ్చి ఏం చేశాడు? వీళ్ళకు చెప్పాడు. చెప్తే వీళ్ళు ఏం చేశారు? చక్కగా చేశారు. అందుకే బైబిల్లో ఒకసారి చూడండి రెఫరెన్స్ దేవుని బిడ్డలారా, నిర్గమకాండములో 25వ అధ్యాయము 40 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. రాసుకునే వాళ్ళకి చక్కగా నేను రెఫరెన్సులు కూడా ఇస్తాను. దేవుని బిడ్డలారా నిర్గమకాండము 25వ అధ్యాయము 40 వాక్యం చదువమ్మా. ఆ మాట అండర్లైన్ కూడా చేసుకోండి. కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఈ మాట అట్నే పెట్టుకోండమ్మా. తర్వాత ఇంకొక మాట దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 8:5 మనం చదువుకుందాం. చాలు సరిపోతుందన్న. ఈ 8వ అధ్యాయంలో 5వ వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా, ఉందా? 8:5లో ఏముంది? మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేటుకు జాగ్రత్త పడుమని దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. చూశారండి దేవుని బిడ్డలారా, దేవుని చేత మోషే ఏమయ్యాడు? హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడ్డాడా లేదా? ఇప్పుడు హెచ్చరికలు చేస్తే మనుషులు ఏమవుతారు? ముఖాన్ని తిప్పుకుంటారు, అవునా? సేవకురాలు హెచ్చరిక చేసింది అనుకోండి, అక్క అది అట్ట కాదక్క ఇట్లా చేయాలి అని సేవకురాలు దేవుని బిడ్డలారా హెచ్చరిక చేసిన, ఒకవేళ సేవకుడు హెచ్చరిక చేసినా కూడా ముఖాన్ని నలుపు చేసుకొని ముఖాన్ని తిప్పుకొని బాధపడేతోళ్ళు ఎంతోమంది ఉండక పోలేదు. అయితే ఏమొక అంతేనాక మరి దేవుని బిడ్డలారా, ఈ దేవుని బిడ్డలారా సీనాయి కొండ మీద
ఏం చేశాడు? గుడారాన్ని, దానికి సేవకు సంబంధించిన ప్రతిదీ చేయటానికి దేవుని బిడ్డలారా క్లియర్గా దేవుడు చూపించాడు. దాని యొక్క కొలతలు, దాని యొక్క పొడవు, దాని యొక్క వెడల్పు, దాని యొక్క ఎత్తు, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? చూపించాడు. ఎవరికి చూపించాడు? మోషేకు చూపించాడని వాక్యములో 2 చోట్ల ఉందా లేదా? కొండ మీద నీకు కన్నపరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. చూశారా దేవుని బిడ్డలారా? ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని పనిని చేయాలన్నా, దేవుని పరిచర్య మందిరంలో చేయాలన్నా, ఆవరణలు చేయాలన్నా, బయట చేయాలన్నా, దేవుని బిడ్డలారా, మనిషి యొక్క అవయవాలు, మనిషి యొక్క దేహము సహకరించడము లేదు. అయితే జాగ్రత్త పడుము అని హెచ్చరిక చేశాడా లేదా? దేవుని బిడ్డలారా, మన పనులు చేసుకోవటానికి మనం జాగ్రత్త పడుతుంటాం, మనము మెలకువ కలిగి ఉంటాం, మనము జాగరూకులమై ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని పనిని అంటే చాలా చాలా అలక్ష్యం చేసేవాళ్ళు చూస్తాం. ఈరోజు దేవుని బిడ్డలారా చూశారు, ఒక మంచి వర్తమానం. ఈరోజు చాలామంది తక్కువ వచ్చారు. అయితే దేవుని బిడ్డలారా, ఇది మంచి అద్భుతం. ఇది దేవుని బిడ్డలారా ఈరోజు గుండెలను, హృదయాలను కదిలించేది. మనుషులలో ఉన్న ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఏమంటారు మీరు? దేవుని బిడ్డలారా, భర్త ఎంత తింటుందో అంతే పెడుతుంది భార్య, అంతేగా? పిల్లలు ఎంత తింటారో తల్లిదండ్రి అంతే పెడతారమ్మ. కనుక నువ్వు ఎంత తింటావో, నువ్వు ఏ విధంగా వింటావో దాన్ని బట్టి దేవుడు సూటిగా నాతో మాట్లాడతాడు. దేవుని బిడ్డలారా, మోషేకు దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశాడంటే కొండ మీద చూపించాడు. కొండ మీద, ఏమో గట్టి చెప్పండి, కొండ మీద చూపించాడు. ఆ చూపించిన వాటి ప్రకారము వచ్చి ఇజ్రాయేల్ ప్రజలున్న ప్రజ్ఞవంతులకు, జ్ఞానవంతులకు, తెలివివంతులకు, వివేచనవంతులకు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ పనిని వారు దేవుడు చెప్పినట్లు వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు కూడా అదే పనిని చక్కగా దేవుని పనిని ఏం చేశారు? చేశారు. ఊరిక కాదు దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసినప్పుడు అది చూశాడు. అందుకే ఇక్కడ దేవుడు చూపించాడు ఇట్లా ఉండాలని, అదే వచ్చి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు కూడా అదే రకంగా దాన్ని చేశారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వారు చేసినటివి దాదాపుగా ఎన్నున్నాయంటే నేను చెప్తాను, మీరు వినండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటిగా మందిరాన్ని చేశారు. మందిరం అంటే గుడారము. దానికి ఎరుపు రంగు వేసిన త్రోళ్ళు, పొట్టేళ్ల తోళ్ళు, మేక వెంట్రుకలతో అల్లినేటివి, ఇట్లా ఈ విధముగా మందిరాన్ని చేశారు. ఒకటి ఏలిట పెట్టుకోండి, మందిరాన్ని ఏం చేశారు? చేశారు. రెండోదిగా ఏం చేశారంటే మందస్సాన్ని చేశారు. చెప్పండి, ఏం చేశారు? ఇట ఏలి పెట్టుకొని. రెండోదిగా ఏం చేశారు? మందస్సాన్ని చేశారు. మూడోదిగా బల్ల చేశారు. మూడోది ఏం చేశారు అంటే రొట్టెలు ఉంచేది బల్ల ఉంచారు మూడోదిగా. నాలుగోదిగా మేలిమి బంగారుతో దీపవృక్షాన్ని చేశారు. నాలుగోది దేని చేశారు? మేలిమి బంగారముతో దీపవృక్షాన్ని చేశారు. చూడండి, రత్నకుమార్ చూడండి, మొత్తం రాసుకుంటుంది. చాలా మంచిది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎన్నోది అడిగి చెప్పింది? నాలుగోది మేలిమి బంగారుతో దీపవృక్షమును చేశారు. ఐదోదిగా ధూప వేదికను చేశారు. ఐదోదిగా ఏం చేశారు చెప్పండమ్మా? ధూప వేదికను చేశారు. ఆరోదిగా దహన బలిపీఠం చేశారు. ఎన్నోది చెప్పండి? దహన బలిపీఠం చేశారు ఆరోదిగా. దేవుని పిల్లరా, ఏడోదిగా ఇత్తడి గంగాలము చేశారు. చెప్పండి, ఎన్నోది అది?
ఏడోది ఇత్తడి గంగాళము. చక్కగా రాసుకుంటున్నారు ఇక్కడ. చంద్రకళ కూడా అక్క కూడా రాసుకుంటుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏడోది ఇత్తడి గంగాళము. ఎనిమిదోది దేవుని బిడ్డలరా ఆవరణము. ఎనిమిదోది ఏది? ఆవరణము. దేవుని బిడ్డలరా ఈ విధముగా దాదాపుగా వీటికి సంబంధించినటివి రాసుకోండి. ఈ విధముగా దాదాపుగా వీటికి సంబంధించినటివి 42 ఉపకరణములు చేశారు. చప్పలు కొట్టి ప్రభుని గణపరచండి. ఈ 42 వాటిలో యాజక వస్త్రాలు కూడా ఉన్నాయి. ఈ 42 వాటిలో ఏమున్నాయి? యాజక వస్త్రాలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా ఈ యాజక వస్త్రాలు మోషే దగ్గరికి తెచ్చారు. దేవుని బిడ్డలారా ఈ 42 దేవుని సేవకు అమలరా అయిలరా దేవుని సేవకు సంబంధించినటివి. ఈ 42 కూడా దేవుని బిడ్డలారా ఈ 42 కూడా దీంట్లో దేవుని బిడ్డలారా ఈ 42లో నేను ఎన్ని చెప్పాను మీకు? 8 మాత్రమే చెప్పాను కదా. ఎన్ని చెప్పాను? 8 మాత్రమే చెప్పాను. దేవుని బిడ్డలారా ఈ ప్రసంగము 100ల మధ్యలో 1000ల మధ్యలో పడితే అసలు గుండెలు కొట్టుకుని అల్లాడాలి ఈరోజు. ఈ 42 దేవుని బిడ్డలారా దేవుని సేవకు సంబంధించినటివి దేవుడు కొండ మీద మోషేకు చూపించాడు. మోషే ఫలాంది 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 ఈ విధంగా ఉండాలా, నా సేవ జరగాల, నా పని జరగాలి మీ మధ్యలో అని ఇవన్నీ 42 ఉపకరణములు ఇవన్నీ కూడా చూపించాడు. దేవుని బిడ్డలారా అవన్నీ వచ్చి దేవుని బిడ్డలారా మోషే ఏం చేశాడంటే ఆ పనిని చేయటానికి దేవుని బిడ్డలారా మోషే కలవరపడకుండగా ఆ పనిని చేయించటానికి మోషే దిగులు పడి కృంగిపోకుండా దేవుడు చెప్పాడు, మోషే భయపడకు, నేను నీకు చూపించాను కదా, నేను నీతో మాట్లాడినే కదా. ఆ పని చేయుటకు ఇశ్రాయేలు 12 గోత్రాలలో బెసలేల్ అనబడిన వాడు ఉన్నాడు పో అని చెప్పాడు. ఎవడున్నాడంట? బెసలేల్ అనబడిన వాడు ఉన్నాడు. వానికి తోడు ఇంకొకడు ఉన్నాడు. ఎవడంటే అహోలియాబు. వానికి తోడెవరు? అహోలియాబు ఉన్నాడు. వీరిద్దరికి తోడు ప్రజ్ఞావంతులు కొంతమంది ఉన్నారు. అయితే వారందరి పేర్లు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు లెక్కించలేదు, వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే లెక్కించాడు. ఎవరిద్దరివి? బెసలేలు అనబడిన వాడు, అహోలియాబు అనబడిన వాడు. అతగాడేమో యూదా గోత్రానికి చెందినవాడు, ఇతగాడేమో దాను గోత్రానికి చెందినవాడు. ఫస్ట్ వాడేమో యూదా గోత్రానికి, రెండో వాడు దాను గోత్రానికి చెందినవాడు. వినండి, నేను ఒక మాట చెప్తాను. దేవుడు మీతో ఏదైనా మాట్లాడాడు అనుకో, కళ ద్వారా కానీ స్వప్నం ద్వారా కానీ, దానికి మరలా కలవపడకుండా కలతపడకుండా దానికి తప్పక దేవుడు నీకు దారి చూపిస్తాడు. ఏం ప్రభువా ఇంత పని ఇంత బాధ్యత నాకు అప్పచెప్తున్నవే, వీటికన్నిటి బంగారం ఏడదేవాలా, వీటికి వజ్రాలు తేవాలా, ఎక్కడ వైఢ్యర్యాలు ఏడదేవాలా, ఇంతకాని నేను ఎట్లా సమకూర్చాలా అని అనుకోలేదు మోషే. దేవుని బిడ్డలారా నువ్వు వెళ్ళి, నేను చూపించాను కదా, నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేయాలా చెప్పు, వాళ్ళు చేస్తారు. చేసే వాళ్ళను కూడా నేనేం చేశాను, దేవుడు మనతో మాట్లాడి ఏదైతే చేయమంటాడో చేస్తే ధన్యురాలవైతో సుమా, ధన్యుడవైతో సుమా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ దేవుని బిడ్డలారా బెసలేలును అహోలియాబును వీరికి తోడు మరి కొంతమంది, వీరు కూడా ప్రజ్ఞావంతులు. వీరందరినీ కూడా దైవజనుడు మోషే రమ్మని తన దగ్గరికి పిలిచాడండి. ఎవరిని పిలిచాడు తన దగ్గరికి రమ్మని? ఎవరిని? బెసలేలును అహోలియాబును వారితో పాటు కలిసి పనిచేసిన జ్ఞానవంతులు ఉన్నారు. దేవుని బిడ్డలారా శ్రద్ధ కలిగిన వారు ఉన్నారు.
ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. వారందరిని కూడా రండి, నా దగ్గరికి వచ్చేసండి. మీరందరూ కూడా నెలలు తరబడి మీరు కష్టపడి ఈ పనిని ఏం చేశారంటే చేశారు. ఈ పనిని ఏం చేశారు? మీరు ఒకరోజు చేసిన పని కాదు, అది 2 రోజులు చేసిన పని కాదు, నెలలు పని పట్టింది అది చేయటానికి. దేవుని బిడ్డలారా, ఏదో 10 రోజులు, ఈ రోజు 1 నెల కాదు, నెలలు పట్టింది అని దేవుని బిడ్డలారా బైబిల్ పండితులు మనకు తెలియజేస్తున్నారు. ఆ నెలలు తరబడి చేశారు ఆ పని నెలలు తరబడి చేసినప్పుడు దేవుని బిడ్డలారా ఆ 42 ఉపకరణములన్నీ కూడా దేవుని బిడ్డలారా మోషే దగ్గరికి తెచ్చారు. మోషే దగ్గరికి తెచ్చితే మోషే ఏం చేశాడంటే ఒక్కొక్క దాన్ని పట్టి చూస్తూ ఒక్కొక్క దాన్ని కళ్ళతో చూస్తున్నాడు. ధూపవేదికని ఏం చేస్తున్నాడు? కళ్ళతోనూ చూస్తున్నాడు. బల్లని ఏం చేస్తున్నాడు? కళ్ళతోనూ చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా ఆ యొక్క మందస్సాన్ని ఏం చేస్తున్నాడు? కళ్ళతోనూ, ఆవరణమును కళ్ళతోనూ చూస్తున్నాడు. ఆ తెరలను కళ్ళతోనూ చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా దిమ్మెలను కళ్ళతోనూ అన్నీ చూశాడు. దేవుని బిడ్డలారా దేవుడు కొలతలు చెప్పినట్లుగా, దేవుడు పొడవులు చెప్పినట్లుగా వీళ్ళు ఏం చేశారంటే మోషే చెప్పినట్లుగా దేవుడు మోషేకి చెప్తే మోషే వీరికి చెప్తే వీరు చక్కగా ఆ పనిని ఏం చేశారంటే చేశారు. చేసినప్పుడు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే మోషేను తట్టి లేపాడు. నీవు చక్కగా వీళ్ళు పనిని చేశారు, వంకరు టుంకరు లేకుండా వీళ్ళు ఏం చేశారు? పని చేశారు. వీరిని నువ్వు దీవించో, ప్రభుకు మహిమ కలుగునుగాక. వీరు నువ్వు ఏం చేయాలా? దీవించో. వీరు నువ్వు ఏం చేయాలా? ఆశీర్వదించో. వీరు నువ్వు హెచ్చించో అని దేవుడు మోషేను కదిలించాడు. దేవుని బిడ్డలారా దైవ శావుకురాలి ద్వారా, దైవజనుని ద్వారా నువ్వు దీవించబడితే ధన్యురాలవైతే సుమా. దేవుని వాక్యం చెప్తుంది. ఆ పని వాళ్ళు ఏం చేశారంటే వంకర టుంకరగా చేయలేదు, కానీ ఆ పనిని చక్కగా చేశారు. దేవుని పనిని చూశారా? ఈరోజు దేవుని పని, దేవుని బిడ్డలారా మన సొంత పనులు మనం ఎంత లక్ష్య పెట్టి చేస్తాం? దేవుని పని నీకు అంత లక్ష్యమా? ఓసారి యేసురాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీకు అంత పానం బాగాలేకపోయినా నీ పని చేసుకొని వచ్చుకుంటే వీడ మందిర పని జరుగుతుంది, ఈయనే ఉంటావా ఇంటికాడ అన్నాడంట. అన్నాడా లేదా? దేవుని యొక్క పని ఇక్కడ జరుగుతుంటే దేవుని బిడ్డలారా నువ్వు ఎందుకు పోవు? దేవుడు ఇక్కడ కూర్చొని మాట్లాడాడు అన్నతోని గనుక దేవుని బిడ్డలారా ఆ విధముగా వారు ఏం చేశారంటే ఆ పనిని చక్కగా వాళ్ళు ఏం చేశారు? జరిగించారు. ఒకవేళ వాళ్ళు చక్కగా చేయకపోతే అమ్మలారా వినండి, అయ్యలారా వినండి, వాళ్ళని కాక ఇంకొకరిని పెడతాడు దేవుడు. ఏమనుకున్నావు? నువ్వు కాకపోతే ఇంకొకరిని తెచ్చి పెడతాడు దేవుడు. బైబిల్లో మీకు అందరికి ఒకసారి పరిచయం చేశాను. దేవుని బిడ్డలారా లోపం గలది లెక్కకు వస్తుందా? అక్కడికి వస్తుందా? రాదుగా. ఎక్కడుంది అది? ప్రసంగిలో 1:15. నువ్వు ఎట్టున్నావు చూసుకో ఒకసారి. సరే, ఇప్పుడు పాత్రలను పక్కకు పెట్టండి, దైవికంగా మనం ఎట్టున్నాం. ప్రసంగిలో 1:15లో ఒక మాట ఉంటుంది, వంకరుగా నున్న దానిని చక్కపరచ శక్యము కాదు, లోపము గలది లెక్కకు రాదు. చూశారా దేవుని బిడ్డలారా? 1:15 ఏమని మాట్లాడుతుందంటే వంకరుగా నున్న దానిని చక్కపరచ శక్యము కాదు. ఇప్పుడు కుక్క తోక ఎట్లుంటుంది? వంకరగా ఉంటుందా? ఉంటుందా? దానికి దెబ్బలు కట్టరి అట్లనే ఉంటుంది. మళ్ళీ ఇప్పితే అంటే మన బుద్ధి వంకరిగా ఉన్నా, మన మనసు వంకరిగా ఉన్నా, మన తలంపులు వంకరిగా ఉన్నా, మన హృదయం వంకరగా ఉన్నా నేను చక్కపరచలేను, వాక్యం కూడా చక్క పరచలేదు. చూశారా? వంకరుగా నున్న దానిని చక్కపరచ శక్యము కాదు. అందుకే నువ్వు చక్కగా ఉండు, నేను నీతో మాట్లాడతాను అంటున్నాడు దేవుడు. చప్పట్లు కొడతావా? అంటున్నాడా లేదా? అంటున్నాడా లేదా? వంకరగా నున్న దానిని చక్కపరచ శక్యము కాదు. దేవుని బిడ్డలారా అంటే వంకరగా ఉండేది ఇనుము యాదైనా కూడా ఒకవేళ కొలిమిలు పెడితే చక్కగా వస్తుంది, కానీ అది కాదు దాని గురించి ఇక్కడ మాట్లాడేది. స్తోత్రం.
వంకరగానున్నది చక్కపరచ శక్యం కాదు, లోపం గలది దేనికి రాదంట, లెక్కకు రాదని రాయబడింది. బైబిల్ ఇంకొక చోట ఏముందో తెలుసా? లోపము ఉంటే, నాలో లోపమున్నా మీలో లోపమున్నా మనల్ని పక్కకు పెట్టి ఇంకొకళ్ళని తెచ్చి దేవుడు పెట్టుకుంటాడంట. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రికలు ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. చాలు చాలు. అక్కడ ఏముందంటే, మొదటిది లోపం లేనిదైతే కానీ రెండవ దానికి అసలు అవకాశమే. అంటే ఇప్పుడు పాత నిబంధనలో దేవుని బిడ్డలారా ఏమని ఉంది? మనిషిని విమోచించటానికి లోపము ఉంది కనుక కొత్త నిబంధనకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? వచ్చాడు. అద్దె అన్నమాట. మనలో లోపం ఉంది అనుకోండి, దేవుని బిడ్డలారా పక్కకు పెట్టేసి దేవుని బిడ్డలారా ఇంకొకరిని తెచ్చి పెడతాడు. చూశారు? అద్దె అనమాట. మనం ఏది చేసినా దేవుని పనిలో లోపము లేకుండా దాన్ని చక్కగా మనము జరిగించాలని దేవుడు తన వాక్యంతో మనల్ని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక చేస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా ఈ వాక్యములో ఒక్కసారి నిర్గమకాండం 39:42 ఒకసారి చూడండి. ఏముంది అక్కడ? 39:42లో నిర్గమకాండములో హల్లెలూయా. చూశారండి? ఆ 39:42 అంటే ఇప్పుడు పై వచ్చినాన్ని మనం ఏం చేశాము? చదువుకున్నాం, అంతేనా? ఆ పై వచ్చినములు ఏముంది? దేవుని బిడ్డలారా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసిండిరి. అలాగునే చేసిండిరి కనుక మోషే వారిని ఏం చేశాడు? దీవించిడి. చూశారా దేవుని బిడ్డలారా? పని ఇంట్లో సరిగా పని లేకపోతే అత్త ఏం చేస్తుంది? కోడలను ఇంకా జుట్టు పట్టుకొని కొరదామనిపిస్తుంది కానీ ఇంకా కొట్టలేదు. ఎందుకంటే ఇంకా యాడంగా కోడలు పారిపోతుందో, మళ్ళా నా కొడుకు చెప్పి ఆడ ఇవన్నీ సమస్యలు ఎందుకు లేనైనా ఇంకేం కొట్టలేక తీటలేక వరే మీరిద్దరు ఇంక ఎడగలా ఏం చేస్తుంది? ఎడగల ఇంట్లో కోడలు అంటే బిడ్డ కొంచెం అటు ఇటు చేసినా కూడా ఏం చేస్తుంది? ఇది ఏదో తిక్కదిలేక చేస్తుంది. మెంటల్ అనుకొని లోపల గునుక్కుంటా బిడ్డను మెంటల్ లేదు తిక్కది లేని చెప్పుకొని దేవుని బిళ్ళరా తల్లి సర్దుకొని చేసుకుంటుంది. దేవుని బిళ్ళరా ఇంకా కోడలు ఒకవేళ పని సరిగ్గా చేయకపోయిందనుకో ఇంట్లో ఏమవుతుంది? ఇంకొకేళ కోపం వచ్చి పనులు పటపట కొరుక్కున్నా ఏమనలేక ఇంకా ఈ పని ఇది ఇట్లా చేస్తుందని చెప్పి కొడుకు చెప్పుకోలేక అట్లా చెప్పుకోలేక ఇట్లా చెప్పుకోలేక ఏం చేస్తారు? ఇంకా మీరు పక్కన వైపు బతుకుపోర్రా, అంతే కదంగా జరుగుతుందా లేదు ఇప్పుడు? మరి చూశారా దేవుని బిళ్ళరా ఇంట్లో పనులే సరిగా చేయలేకపోతే కొడుకు కానీ కోడలు కానీ దేవుని బిడ్డలారా ఈ మధ్య ఒక ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా కొడుకులు కూడా తండ్రులకు ఏమవుతున్నారంటే బరువు ఎత్తున్నారు. ఎంతకాలం పెడతారు? దేవుని బిడ్డలారా కొడుకులు కూడా ఏమవుతున్నారు? తండ్రులకు బరువు ఎత్తున్నారు. ఊరికే కూర్చొని తింటే ఏమొస్తుంది? ఏం కూడా కష్టపడాలి. భర్త చూడండి ఎంత కష్టపడతాడు. ఒక వరం ఇచ్చినాడు సంసోనున్న కాంతమ్మక్కకు, ప్రభుకు మహిమ కలుగునుగాక. మనకు కూడా వరమే సంఘానికి, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ మోషే ఈ విధముగా దేవుని బిడ్డలారా దేవుడు చెప్పినట్లుగా ఎవరికి చెప్పాడు? బెసలేలుకు చెప్పాడు, అహోలియాబుకు చెప్పాడు, ప్రజ్ఞావంతులకు. వీళ్ళందరూ కలిసి ఆ పనిని ఏం చేశారు? చక్కగా చేసినప్పుడు మోషే వాళ్ళను దీవించినాడు. హల్లెలూయా. మోషే యొక్క దీవెన దేవుని బిళ్ళరా ఏమని దీవించాడు, ఏమని ఆశీర్వదించాడో ఆ యొక్క లేఖనంలో ఎత్తి పెట్టి రాయలేదు. కానీ మోషే దీవెన దేవుని బిళ్ళరా వాళ్ళకు
తప్పక అది ప్రాప్తించబడిందని నా యొక్క అభిప్రాయం. కారణం ఏంటో తెలుసా? ఆయన చేతులు పెడితే చాలంట జ్ఞానాత్మ పూర్ణులవుతున్నారంటండి. ఏమా యెహోషువ పైన ఏం చేశాడు? చేతులు పెడితే జ్ఞానాత్మ పూర్ణుడైనాడు. ఇంకా ఆయన నోట దీవించిన వాళ్ళు ఎంత ఆశీర్వదించబడి ఉంటాడు. ఆ పనిలో ప్రజ్ఞావంతులలో దేవుని బిళ్ళరా ఒక వ్యక్తి ఉన్నాడు. ఉండి భార్యకు భర్తకు అసమాధానం వచ్చింది. భార్య మొత్తం సర్దుకొని పుట్టింటికి పోయింది. దేవుని బిళ్ళరా ఎక్కడికి పోయింది? సర్దుకొని పుట్టింటికి పోయింది. ఈయన దేవుని పని చేస్తున్నాడు. దేవుని బిళ్ళరా ఆశీర్వదించాడు. నీ కుటుంబం నీ సంసారం కట్టబడును గాక అన్నాడు. దేవుని బిళ్ళరా భార్య దేవుని బిళ్ళరా పశ్చాత్తాపడి ఇంటిని వచ్చి భర్తతో సమాధానపడి కుటుంబం కట్టబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిళ్ళరా ఒకనికి వివాహం కాలే. దేవుని బిళ్ళరా నీకు మంచి జ్ఞానవంతురాలు, నీకు ఆ జగముండిది గాక, నీకు సుగుణం కలిగిన యవనస్తురాలు, నీకు భార్య అవునుగాక అంటే వానికి భార్య దొరికింది. ఇట్లా ఒక్కొక్కరిని ఏ విధంగా దీవించాడో, ఒక్కొక్కరిని ఏ విధంగా ఆశీర్వదించాడో దేవుని బిళ్ళరా ఆ యొక్క ఆశీర్వాదం వారి యొక్క కళ్ళతో వారి జీవితంలో ఏం చేశారంటే వాళ్ళు దాన్ని అనుభవించారు. ప్రభుకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలరా ఒకసారి దేవుని బిడ్డలరా మీకు బైబిల్లో ఇస్సాకు తెలుసు కదా. బైబిల్లో ఇస్సాకు తెలుసుగా. ఈ ఇస్సాకు తన కొడుకుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎవరిని? యాకోబుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదిస్తే ఏమన్నాడు తెలుసా? నేను నిజముగా ఆశీర్వదించాను అంటే యాకోబు ఆశీర్వాదమే కొడుకు అది దీవెనకరంగా మార్చబడితే ఇంకా మోసేది ఎంతగా దీవించబడి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మోషే కాడికి ఇంకా గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు కూడా లేరని ఎబ్రిలకు రాసిన పత్రికలో ఉందా లేదా చెప్పండి అమ్మా, ఉందా? మోషే కాడికి గొప్పవాడు ఎవడైనా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. మరి ఇస్సాకు యొక్క దీవెననే యాకోబుకు దీవెనగా మార్చబడిందని వాక్యం చెప్తుంది. ఒకసారి చూడండి. ఆది కాండములో 27వ అధ్యాయము. ఆది కాండము దేవుని బిడ్డలారా 27వ అధ్యాయము 33వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అబ్బా చూసారా? ఆ మాటను అండర్లైన్ చేసుకోండి దేవుని బిడ్డలారా. ఇస్సాకు మికుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దుకు తెచ్చిన వారెవరు? నువ్వు రాకమునుపు నేను వాటన్నిటిని తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. స్తోత్రం. చూశారా అమ్మా? లోపల బయట ఉన్న వాళ్ళు వినండి దేవుని బిడ్డలారా. ఏమని వాక్యం చెప్తుందంటే దేవుని బిడ్డలారా ఏశావుతో అంటున్నాడు. ఎవరు? ఇస్సాకు ఏశావుతోనూ అంటున్నాడు, నేను నిజముగా అతన్ని ఏం చేశాను? దీవించాను. నేను వాస్తవంగా అతన్ని ఆశీర్వదించాను గనక అతడు నిజముగా దీవింపబడిన వాడైన. తండ్రి కొడుకును దీవిస్తే దేవుని బిడ్డలారా అతడు నిజముగా దీవింపబడితే మరి ఒకసారి మీరు ఆలోచన చేయండి. మోసే దీవిస్తే దీవించబడరా? సంఘ కాపురి దీవిస్తే దీవించబడరా? సంఘ సేవకురాలు దీవిస్తే దీవించబడరా? దేవుని బిడ్డలారా తప్పక మీరు ఏం చేస్తారంటే దీవించబడతారు. తప్పక మీరు ఆశీర్వదించబడతారు. తప్పక మీరు హెచ్చించబడతారు. తప్పక మీ స్థితిగతులను దేవుడు ఏం చేస్తాడంటే మారుస్తాడు. అది దేవుని బిడ్డలారా సేవకురాలు దేవుని పనిని, దేవుని యొక్క ఈ పరిచర్యలో ఏది చెప్పినా దాన్ని శ్రద్ధగా, దాన్ని చక్కగా, అది లోపము లేకుండా మీరు చేశారంటే భయభక్తులతోనూ శ్రద్ధగా చక్కగా దాన్ని చేయగలిగితే దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేస్తాడంటే
దేవుని బిడ్డలారా, వారిని దీవించు, వారిని ఆశీర్వదించని సేవకునిలో నుండి ఏం చేస్తారంటే, సేవకుడు మోకాళ్ళు ఉన్నప్పుడు, సేవకురాలు మోకాళ్ళు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తారంటే ఎత్తిపట్టి ఇక్కడ ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా, పలాని కుటుంబంలో నాయన, పలాని వ్యక్తిని నాయన ప్రభు, పలాని సహోదరిని ప్రభువా, వారి పిల్లలను ప్రభువా నువ్వు విద్యందును, బుద్ధెందును, ఆరోగ్యమందును, వారి వ్యాపారమందును, వారి వ్యవసాయమందును, వారి ఉద్యోగమందును, వారి రెక్కల కష్టమందును, వాళ్ళ పిల్లల చదువుల్లో ప్రభువా నీవు తోడుగా ఉండండి. వారు పట్టినేదంతా కూడా అది సఫలమవుటకు సహాయం చేయమని అని ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, శౌకుడు మోకాళ్ళుండి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుని బిడ్డలారా అది మీరు నిజముగా దీవించబడతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరిచి మహిమపరచుదుముగాక. అందుకే దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలారా యేసు ప్రభును వెంబడిస్తున్న వాళ్ళం గనక, మనం జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న వాళ్ళం కనుక వాక్యం చెబుతుంది, మీరు దీవించండి, మీరు శపించొద్దని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకసారి చూడండి. పేతురు రాసిన దేవుని బిడ్డలారా మొదటి పత్రికలో 3:9 ఒక మాట రాయబడింది. చదవండి అమ్మా. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. చూశారండి, ఈ మొదటి పేతురు రాసిన పత్రికలో ఈ 3వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 9వ వాక్యము ఏమని మాట్లాడుతుందంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక. ఆశీర్వాదమున కంటే దీవెనకు మనం ఏం చేసామంట, వారసులం, అంతే కదా. ఆశీర్వాదం అంటే గట్టి చెప్పండి, దీవెనకు మనము వారసులకు పిలువబడినామంట. చూశారా ఎంత భాగ్యం అండి మనము దేవుని బిడ్డలారా. ఊరికి మనం పిలువబడలేదు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఎవరైనా పెళ్ళికి పిలిచారనుకోండి, ఎవరైనా పెళ్ళికి పిలిస్తే నువ్వు పెళ్ళికి పోతావు కదా, పెళ్ళికి ఏం చేస్తావు, పోతావు లేదా, పోతావు, పెళ్ళికి పోతావు. ఆ పెళ్ళికి పోతున్నప్పుడు సిద్ధపడిపోతావు. ఏం చేస్తావు, ఒక మంచి డ్రెస్సు, నీకు పెళ్ళి కావాలంటే 10 మందిలో ఉండాలి, ఒక మంచి డ్రెస్సు ఉండాలి దేవుని బిడ్డలారా. తర్వాత ఒక దినము వాళ్ళకు ఏం చేయాలి, దాన్ని నువ్వు ఒక దినాన్ని కేటాయించాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో ఒక దినాన్ని వాళ్ళ కొరకు ఏం చేయాలా, తప్పదు. నువ్వు కేటాయిస్తే వాళ్ళు కూడా నీకేం చేస్తారు, కేటాయిస్తారు. ఒక దినాన్ని నువ్వు కేటాయించకుంటే ఆ తొలులు కూడా నీకు కేటాయించరు. అంటే ఒక ఇచ్చిరి కలిగిన ఒక జత, ఒక దినము, రానుపోని ఛార్జీలు, ఇంత సదింపులు, ఇవన్నీ ఉండి మనం పోవాలి. అక్కడ భోజనం చేసి వారి సంతోషంలో మనం పాల్గొని వచ్చేస్తాం. ఇది పెళ్ళెక్క పిలుపుకు దేవుని బిడ్డలారా, పెళ్ళెక్క పిలుపుకు నీకు శ్రేష్టమైన బట్టలు ఉండాలా, ఒక దినం వాళ్ళకి కేటాయించాలా, రానుపోని ఛార్జీలను భరించాలా, సదింపులు కూడా పెట్టాలా. ఎన్ని ఉంటాయి, అంతేనా, 4-5 చెప్పండి. 4 బట్టలు, మంచి బట్టలు, అవునా? అంటే మంచి బట్టలు కానీ తక్కువ బట్టలు కానీ ఉతికినేటివి ఇచ్చిరి చేసినవి పెట్టకాలి కదా, దానికి కేటాయించాలి. ఊరికే. రెండోది ఏంది, బట్టల తర్వాత ఏమో చెప్పిన, బట్టల తర్వాత ఏంటి చెప్తున్నాడు, ఛార్జీలు బాగా చెప్తున్నాడు. బట్టల తర్వాత ఛార్జీల తర్వాత సదింపులు ఏం చేయాలా, పెట్టాలి. తర్వాత దినాన్ని కూడా ఏం చేయాలా, దినము చాలా ప్రాముఖ్యం, వీటితో పాటు దినం కూడా, అవునా? ఈ 4 అవసరం దేవుని బిడ్డలారా. ఒక పెళ్లి పిలుపు అయితే ఈ పిలుపు ఏం పిలుపు అంట, ఆశీర్వాదానికి, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు ఏం చేశారు, పిలువబడితే. చూడండి వాక్యం రాయబడింది, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. దేవుని బిడ్డలారా, ఏ ఆశీర్వాదము లేదో, ఏ దీవెన లేదో దేవుని బిడ్డలారా, అది పొందుకొనటానికి ఏం చేశామంటే యేసు ప్రభు ద్వారా మనం పిలువబడినాం. స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆశీర్వాదానికి వారసులం కావటానికి, మనము ఆ యొక్క ఆశీర్వాదానికి మనము దేవుని బిడ్డల శాస్త్రాన్ని పొందుకొనటానికి మనం పిలువబడినాం కనుక మనం ఏం చేయాలంట దేవుని బిడ్డలారా, కీడుకు ప్రతి కీడైనను,
కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయక ఏం చేయాలంట? దీవించండి. మనం ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడినాం కనుక ఆశీర్వాదం మన మీద నిలబడాలన్నా, ఆశీర్వాదం మన వెంట రావాలన్నా, ఆశీర్వాదం మన పక్కన ఉండాలన్నా మనం ఏం చేయాలంటే దీవించడం మొదలు పెట్టాలి. స్తోత్రం. ఏం చేయాలా? సంఘములు ఎవరైనా నిద్రపోతున్నారనుకోండి, వారిని దీవించాలా. ఎవరి ఎక్కువ నిద్రపోమని కాదు దీవించేది, ఈమె ఎక్కువ నిద్రపోతుంటుంది సంఘములో అని దేవుని బిడ్డలారా మనం శపించకూడదు. ప్రభువా, ఆ యొక్క నిద్ర ఏదో ఆమెకు ఇంట్లోనే బాగా సహాయం చేయ ప్రభు, మంచి నిద్ర ఇంట్లో చేయ ప్రభువా, మందిరములో వాక్యం వినట్లు సహాయం చేయ ప్రభు అని ఆమెను ఏం చేయాలి? మనము దీవించాలి. చర్చిలో దేవుని బిడ్డలారా ఎవరైనా వంకరి టొంకరుగా ఉంటే అతడు చక్కగా ప్రభువా నీ కొరకు ఉన్నట్లు సహాయం అతన్ని మనం ఏం చేయాలా? దూషించాలి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దూషణ ఎవరన్నా ఒకవేళ నేను తక్కువ చేసి మాట్లాడినా కూడా నువ్వు ఏం చేయాలా? మరలా ప్రతి దూషణ చేయకుండా నువ్వేం చేయాలా? దీవించాలా. అప్పుడు దేవుని బిడ్డలారా నీ పైన రెండంతలుగా వెయ్యంతలుగా నువ్వు పట్టలేనంత దీవెన నీ తలపైన నీ వెంట నీ పక్కనుంటుందని వాక్యం చెబుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా దేవుడు మోషకు చెప్పాడు. మోషే బెసలీలకు అహోలీయాబుకు ప్రజ్ఞావంతులకు చెప్పాడు. వారు చక్కగా ఆ పనిని చేశారు. వారిని మోషే ఏం చేశాడంటే దీవించాడు. వారు తప్పక దీవించబడ్డారు. మరి దేవుడు నాకు ఏది చెప్పినా, షౌకురాలకి దేవుడు ఏది చెప్పినా అది మీరు చక్కగా చేస్తే, మేము మీ కొరకు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే, మీరు మీ పిల్లలు, మీ యొక్క ఉద్యోగాలు, మీ సంసారాలు, మీ వ్యాపారాలు, మీ వ్యవసాయాలు ఏమవుతాయంటే తప్పక దీవించబడతాయి, తప్పక ఇవి ఆశీర్వదించబడతాయి. ఓసారికి ఏబు కోపం వచ్చింది. ఏబు కోపం వచ్చి ప్రభువా వాళ్ళ యొక్క పొలాల్లో దేవా అంత కలుపు మొలవాల, వాళ్ళ పొలాలంతా కంపలు లేవాలి ప్రభు అంటాడు. ఎవరి కోపం వచ్చింది? ఏబుకు కోపం వచ్చి ప్రభువా పొలములో ఏముండాలా? పొలములో ఏముండాలి? పంట ఉండాలి కదా. పంటకు బదులుగా ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? కలుపు ఉండాలా? కలుపు ఉంటే పెరుక్కుంటారు కానీ కలుపు కాదు ప్రభు, కంప మొలవాలంటాడు. ఏం మొలవాలా? కంప మొలిస్తే ఇంకేముంది? ట్రాక్టర్ పెట్టాలా? ఇప్పుడైతే ట్రాక్టర్ పెట్టాలా, లేపాలంటాడు. గనుక దేవుని బిడ్డలారా దేవుడు చెప్పినది సేవకుడు చెబితే అది దేవుడే చెప్పాడు అన్నట్టుగా మీరు చేస్తే, సేవకురాలు చెప్తే అది దేవుడే ఆమె దారుండి చెప్పాడని మీరు చేయగలిగితే తప్పక మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు భూమి మీద ఆశీర్వదించబడతారు. ఇది వాస్తవం, లేఖనం సత్యం. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా నీకు వందనాలయ్యా. ప్రభువా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. ప్రభు సహాయము చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొక్కాలు ఉండగలిగినారు, ఒక 5 నిమిషాలు మొక్కాలు ఉండండి. దేవుని బిడ్డలారా మొక్కాలు లేని వాళ్ళు చక్కగా కూర్చొని భయముతో భక్తితో ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధుడవైన దేవుడా, మహోన్నతుడవైన దేవుడా, మహిమగల దేవుడా, ప్రభువా అవును తండ్రి, దైవజనుడైన మోషేకు ప్రభువా మీరు కొండ మీద క్లియర్గా తండ్రి మీరు చూపించారు. గుడారం గురించి మీరు చూపించారయ్యా, మీరు మందస్సం గురించి చూపించారయ్యా, మీరు దీప వృక్షం గురించి చూపించారయ్యా, ధూప వేదిక గురించి మీరు చూపించారయ్యా, ఇత్తడి గంగాలం గురించి మీరు చూపించారయ్యా, ఆవరణం గురించి మీరు చూపించారయ్యా, తాళ్ళ గురించి చూపించారయ్యా, తెరల గురించి మీరు చూపించారయ్యా, దిమ్మెల గురించి చూపించారయ్యా, గరిటెల గురించి మీరు చూపించారయ్యా,
దాదాపుగా ప్రభువా 42 యాజకులకు వస్త్రాలు కూడా ఎట్లా ఉండాలనో తండ్రి మీరు చూపించారు ప్రభువా. అవును తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. మోషేకు తండ్రి మీరు కొండ మీద చూపించారు, నీకు స్తోత్రాలు దేవా. నాకు కూడా తండ్రి దైవ దర్శనము లేదు ప్రభువా, నాకు కూడా దైవ స్వరము లేదు ప్రభువా, నాకు కూడా తండ్రి మీ స్వప్నము లేదు తండ్రి ప్రభువా దేవా. అవును తండ్రి ప్రభువా, ఆ రోజు మోషేకు కొండ మీద తండ్రి మీరు చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నాకు కూడా తండ్రి ప్రభువా నాయనా తండ్రి ప్రభువా తండ్రి, నేను బలపడుటకు తండ్రి, నేను స్థిరపడుటకు తండ్రి, నేను ఆత్మీయంగా ఎదగటానికి తండ్రి, నేను ఆత్మీయంగా పుంజుకొనటానికి తండ్రి నాకు ఏదైనా ఒకటి కనపరచండి, నాకు ఏదొకటి బయలుపరచండి ప్రభువా. మోషేకు దాదాపుగా తండ్రి కొండ మీద 42 తండ్రి సేవకు సంబంధించినటివి నువ్వు చూపించినావు తండ్రి. 1 కాదు, 2 కాదు, 10 కాదు తండ్రి. మందస్సానికి ఏమేమి కావాలనో, దీపవృక్షానికి ఏమేమి కావాలనో తండ్రి, బల్లకి ఏమేమి కావాలనో తండ్రి, ధూప వేదికకు ఏమేమి కావాలనో తండ్రి, ఇత్తడి గంగాలానికి ఏమేమి కావాలనో ప్రభువా, ఆవరణానికి ఏమేమి కావాలనో, మందిరానికి ఏమేమి కావాలనో ఇవన్నీ కలిపితే వాటికి సంబంధించినటువంటి తండ్రి 42 మీరు మోషేకు చూపించారు ప్రభువా. ఆ చూపించినటివి నా తండ్రి ప్రభువా, మోషే దిగి వచ్చి కొండ మీద నుంచి తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలనైనా. ఈద గోత్రానికి చెందిన వాడైనా బెసలేలుకు తండ్రి ప్రభువా అయ్యా, అతనికి తోడుగా తండ్రి అహోలీయాబును తండ్రి మీరు ఏర్పాటు చేశారయ్యా. అవును తండ్రి ప్రభు, వారికి తోడుగా ఇంకా కొంతమంది ప్రజ్ఞావంతులు మీరు తయారు చేశారయ్యా. వారందరూ కలిసి నెలల తరబడి ప్రభువా నీవు మోషేకు చెప్పినట్లుగా, నీవు మోషేకు చూపించినట్లుగా తండ్రి అతడు వారికి తండ్రి చెప్పినప్పుడు తండ్రి నాయన అవన్నీ మోషే దగ్గరికి తెచ్చినప్పుడు ప్రభువా అయ్యా నా తండ్రి, మోషే లేనప్పటికీ తండ్రి ప్రభువా వారెంతో శ్రద్ధగా నా తండ్రి ప్రభువా, వారు ఎంతో పట్టుదలతోనూ నా తండ్రి ప్రభువా, వారు ఎంతో ఆసక్తితోనూ తండ్రి ప్రభువా అయ్యా నీ పనిని చేసినప్పుడు ప్రభువా నాయన దైవజనుడైన మోషే తండ్రి ప్రభువా వారిని దీవించాడు హృదయపూర్వకముగా. వారు భూమి మీద దీవించబడ్డారయ్యా, వారి సంసారాలు దీవించబడినాయి, వారి పిల్లలు ఆశీర్వదించబడ్డారయ్యా, వారి యొక్క తరతరములు తండ్రి ప్రభువా నాయన ఆశీర్వదించబడినట్లుగా వాక్యములో మేము చూడగలుగుతున్నాం. అవును తండ్రి, వారు వంకరిగా టుంకరిగా లోపము లేకుండా తండ్రి చక్కగా నీ పనిని చేశారయ్యా. వారు చక్కగా నీ పనిని చేసి దైవజనుని చేత దీవించబడ్డారు. అవును తండ్రి ప్రభువా, సేవకుని ద్వారా ఆశీర్వదించబడ్డారయ్యా. అది వారికి నిలబడింది ఆశీర్వాదము తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవును తండ్రి ప్రభువా, గత దినాలలో తండ్రి ప్రభువా దేవా మా సేవకుడు చెప్పిన తండ్రి, మా సేవకురాలు చెప్పిన తండ్రి నీ పనిని తండ్రి మేము అలక్ష్యం చేసి నా తండ్రి దేవా మేము దీవించబడలేకపోయామేమో, మేము ఆశీర్వదించబడలేకపోయామేమో తండ్రి ప్రభువా మీరు క్షమించండి తండ్రి, మీరు మన్నించమని అడుగుచున్నాను. అవును తండ్రి ప్రభువా, అవును తండ్రి ఈ వాక్యము మేము విన్నాము తండ్రి ప్రభువా. మీరు చెప్పారు తండ్రి మోషేకు, మోషే తన వారికి చెప్పాడు తండ్రి, వారు దాన్ని చేశారు, చూసి దీవించాడు, పనిని చూసి దీవించాడు తండ్రి. పని వంకరిగా టుంకరిగా ఉంటే లోపకరంగా ఉంటే దీవించేవాడు కాదు ప్రభువా. అవును తండ్రి, పని చక్కగా ఉంది కనుక, దేవుడు చెప్పినట్లుగా ఉంది కనుక దేవా ఆశీర్వదించాడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు అయినా. అవును తండ్రి ప్రభువా, దైవజనుని యొక్క దైవ సేవకుల యొక్క హృదయములో నుండి తండ్రి ప్రభువా మేము దీవించబడాలి నాయన. కృప మాకు సహాయం చేయండి. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. విత్తబడిన వాక్కులను తండ్రి 30గా, విత్తబడిన వాక్కులను 60, 100 తండ్రి మీరు ఆశీర్వదించాలని, దీవించాలని, వర్ధిల్ల చేయాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అట్టి కృప మీరు సహాయం చేయండి, అట్టి కృపను తండ్రి మీరు సహాయం చేయమని
ప్రార్థన చేస్తూ నీతో స్తుతిస్తూ దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. అవును తండ్రి, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నైనా కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువా. మేమందరం కూడా తండ్రి ఆశీర్వాదానికి వారసులం అవ్వటకు మేము పిలువబడినాం కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించడం మేము మొదలు పెడితే తండ్రి నీవు మమ్మల్ని దీవించడం మొదలు పెడతావు తండ్రి. మేము ఆశీర్వదించడం మొదలు పెడితే నీవు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతావు కనుక ప్రభువా నైనా అట్టి కృప మాకు సహాయం చేయండి. వందనాలు నైనా, నీకు స్తోత్రాలు దేవా, నీకు స్తుతి ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దికా బి వరా సీకాబా ది సిబి అండ్ నౌ వి కమ్ ది సెమి కామ్ వరా లి కమ్ ది సెమి కామ్. ప్రభువా నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు వరుసను దీవించండి. నేను ఆశీర్వదించి ఆరోగ్యాలతో నింపి మీ రెక్కల కింద భద్రపరిచి బలపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాను దేవా. నీకు స్తోత్రములు నైనా. చాలామంది రాలేదు ప్రభువా, వారిని క్షమించి ప్రభువా నీ సమ్ముఖమునకు నీ సన్నిధికి నడిపించి ప్రభువా రేపు వారం తీసుకురండి, నడిపించండి, బలపరచండి, మహిమ పొందండి ప్రభువా. దేవా కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.